హాయ్ అండి. ఈరోజు ఏలూరు నాటుకోళ్ల సంతకైతే వెళ్తున్నాము. అక్కడ నాటుకోళ్ళు ఏ నాటుకోళ్ళు ఉన్నాయి, ఏ రేట్లు ఉన్నాయి అనేది ఒకసారి కనుక్కుందాము. అక్కడ నాటుకోళ్ళు అనేది వెరైటీ నాటుకోళ్ళు కూడా వచ్చినాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాటితో పాటు పప్పీస్ కూడా అమ్ముతున్నారని చెప్పి తెలిసింది. వాటిని కూడా ఒకసారి ఎక్స్‌పోర్ట్ చేద్దాము. వాటిల రేటు కూడా ఒకసారి కనుక్కుందాము. మా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు వస్తాయి. మార్కెట్ వచ్చాము. అక్కడ నాటుకోళ్ళు అనేది ఏ రేట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయని రెండు బాబు సవక 18 వచ్చు చెప్తాం. ఇటువా చూడండి, ఇక్కడ నాటు కోడి పుంజులు అయితే చాలా వచ్చినాయి మార్కెట్కి అయితే కోడి పుంజులు నెంబర్ ఆఫ్ కోడి పుంజులు అయితే వచ్చినాయి. చాలా తక్కువ రేట్లు వేస్తున్నారు. ఇక్కడ కనపడే కోడి పుంజు వచ్చి 2000 చెప్తున్నారు. 2000కి అయితే ఇచ్చేస్తా అంటున్నారు. కోడి పుంజులు అయితే రేట్లు అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారండి. చాలా ఎక్కువగా వచ్చినాయి అనమాట కోడి పుంజులు కూడా. చూడండి, ఇక్కడ కనపడే కోడి పుంజు అయితే ఫైనల్ అయితే 2000 చెప్తున్నారండి. దీని వెయిట్ వచ్చేప్పటికి 2.5 అలా ఉంటుంది. మంచి హైట్ ఉందండి. కోడి పుంజు కూడా చాలా హెల్తీగా ఉంది. చూడండి, ఎక్కువగా ఏంటంటే కోడిపుంజులు మీకు మంచి తక్కువ రేటుకి ఇస్తున్నారు. మంచి హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, చైనా కోడిపుంజులు కూడా ఉన్నాయండి. ఈ హైట్ తక్కువగా ఉన్నాయి కానీ మీకు రేట్లు అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారు. జత కోడిపుంజులు వచ్చేప్పటికి మీకు 1500 అలా చెప్పారండి. చూడండి, ఇవన్నీ చైనా బ్రీడ్ అని చెప్పి అన్నారు. ఇది మార్కెట్లో ఏంటంటే అట్రాక్టివ్గాను వెరైటీగా ఉన్నాయన్నమాట. మార్కెట్లో చాలా బాగున్నాయి కోడిపుంజులు అయితే. ఇక చూడండి, ఇక్కడ కనపడే కోడి పుంజు అయితే అప్పటికి 3500 చెప్పాడు. ఫైనల్ అయితే 3000కి ఇచ్చేస్తున్నాడు. చూడండి, మంచి అగ్రెసివ్గా ఉంది కోడిపుంజు. చాలా బాగుందండి కోడిపుంజు కూడా. ఇదిగోండి చూడండి, ఈ అన్న అయితే కొనుక్కున్నాడు కోడిపుంజులు. ఈ చైనా కోడిపుంజులు కొనుక్కున్నారనమాట. మంచి బాగున్నాయి అనమాట. ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి కోడిపుంజులు. అంటే మార్కెట్లో అయితే మంచి వెరైటీ అయితే ఉందండి ఇక్కడ. ఎక్కువగా మంచి మంచి కోడి పుంజులు అయితే తీసుకొచ్చారు. చూడండి, ఇక్కడ పప్పీస్ కూడా అమ్ముతున్నారండి. అంటే చిన్న చిన్న కుక్క పిల్లలు కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు అనమాట. వాటిలో కూడా ఏంటంటే మంచి హెల్తీగా ఉన్నాయి. చాలా యాక్టివ్గా ఉన్నాయి. కుక్క పిల్లలు కూడా మంచి హెల్తీగా యాక్టివ్గా ఉన్నాయి. చూడండి, కోడి పుంజులు చూడండి ఎలా ఉన్నాయో. మంచి అగ్రెసివ్గా ఉన్నాయి అన్నమాట కోడి పుంజులు. చూడండి, మంచి యాక్టివ్గా ఉన్నాయి. మంచి హైట్ ఉందన్నమాట. చూడండి, రకరకాల కోడిపుంజులు కూడా ఈ మార్కెట్లో అయితే ఈరోజు అమ్ముతున్నారు. చాలా తక్కువ ధరల్లో అయితే అమ్ముతున్నారు అనమాట. చూడండి, ఇక్కడ కనపడే కోడిపుంజు అయితే 7000 చెప్తున్నారు. ఫైనల్ అయితే 5500కి ఇచ్చేస్తా అన్నాడు. ఇదైతే 7000 చెప్తున్నారండి. ఫైనల్ అయితే 5500 ఇచ్చేస్తాడు. పుంజు చూడండి, చాలా బాగుంది. మంచి ఎగ్రెసివ్గా ఉంది పుంజు. మంచి హెల్తీగా ఉందన్నమాట. చూడండి, హైట్ కూడా చాలా బాగుంది. చూడండి, నెంబర్ 1 పుంజు అండి. 5500 అయితే ఫైనల్. చూడండి, ఇక్కడ కనపడే కోడిపుంజు వచ్చేపాటికి 3000 చెప్పండి. 2500కి ఇచ్చేస్తున్నాడు. కోడిపుంజులు అయితే చాలా బాగున్నాయండి. ఈ కోడిపుంజు వచ్చేపాటికి 6000 చెప్పారండి. ఫైనల్ అయితే 5000కి ఇచ్చేస్తున్నాడు. చూడండి పుంజు ఎలా ఉందో. దగ్గర దగ్గర 3 కేజీల దాకా ఉంటుందండి. మంచి హైట్ ఉంది.
చూడండి ఇక్కడ కనపడేది అయితే మీకు 4500కి ఇచ్చేస్తాడు ఫైనల్ రేటు. చూడండి కోడిపుంజు మాత్రం నెంబర్ 1గా ఉన్నాయండి. ఈరోజు మాత్రం మార్కెట్కి ఎక్కువగా వచ్చినాయి కోడిపుంజులు. మంచి హెల్దీగా ఉన్న కోడిపుంజులు వచ్చినాయి, మంచి అగ్రెసివ్గా ఉన్న కోడిపుంజులు అయితే వచ్చినాయి అన్నమాట మార్కెట్లో. చాలా బాగున్నాయండి కోడిపుంజులు మాత్రం. ఈరోజు మాత్రం నెంబర్ ఆఫ్ కోడిపుంజులు అయితే వచ్చినాయి. చూడండి ఇక్కడ ఏలూరు మార్కెట్లో కుక్క పిల్లలు కూడా అమ్ముతున్నారండి. చిన్న చిన్న క్యూట్ కుక్క పిల్లలు కూడా అమ్ముతున్నారు. చాలా తక్కువ రేట్లు అమ్ముతున్నారండి. దీని రేట్ వచ్చి 2000 అండి. ఫైనల్ అయితే 1500 ఇస్తున్నారు. అమీరియన్ బీడ్ అంటండి. చాలా బాగుంది పప్పి. చూడండి చాలా క్యూట్గా ఉందండి. ఎవరికైనా కావాలంటే ఇప్పుడు మన ఏలూరు మార్కెట్కి వచ్చి తీసుకోవచ్చు. అంటే పప్పీస్ ఏలూరు మార్కెట్లో పప్పీస్ కూడా అమ్ముతున్నారండి. చూడండి చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, హెల్దీగా ఉంది. పప్పి అయితే హెల్దీగా ఉంది. చూడండి చాలా బాగుంది. కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకొచ్చండి. చాలా క్యూట్గా ఉందండి పప్పి. హెయిర్ కూడా చాలా బాగుంది. ఇదైతే 1500లో తీసుకున్నారంటండి పప్పి. చూడండి చాలా బాగుంది. అటెండి అటెండి. ఎంత చెప్తున్నావు రేటు? ఫైనల్ ఎంత? ఫైనల్ అయితే 5.5 అండి. ఇది చాలా బాగుంది కోడిపుంజి అయితే. చూడండి ఇదిగోండి, హైట్ ఉంది, హెల్తీగా ఉంది కోడిపుంజి అయితే. మంచి నెంబర్ 1 కోడిపుంజి. సీటు అంటండి, మొత్తం తెల్లగా ఉంది. ఏం కాదు. ఒక వారం చూసిన వాళ్ళు నెక్స్ట్ వారం మారిపోతారు, వేరే వాళ్ళు చూస్తారు, అంతేగాని. చూడండి ఇక్కడ కనపడే కోడిపుంజి వచ్చేపాటికి మీకు 25,000 చెప్తున్నారండి రేటు. మీకు బేరం ఆడుకోవచ్చు. ఇది ఫైటింగ్ స్టిల్ అయితే ఎక్కువగా ఉందని చెప్పి అంటున్నారు. దీని వెయిట్ వచ్చేపాటికి 5 కేజీల లోపు అయితే ఉందని చెప్తున్నారు. చాలా హెల్దీగా ఉందండి, మంచి అగ్రెసివ్గా ఉంది కోడిపుంజి అయితే. ఈ అన్న అయితే బేరం ఆడుతున్నాడు. సైజ్ అండి, 5 కేజీలు వెయిట్ ఉంటుంది. 25,000 పైన. దెబ్బలాట బాగుంది. ఆల్రెడీ 1 టైం కొన్నారు. స్టవ్ లోడ్ చేసి కూడా అమ్ముతున్నారండి. కోడి పెట్టలు కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ చూడండి. ఫైనల్ అయితే 3,000 కొన్నారు అన్న. చూడండి మంచి గొడవ కనీసం 3 కేజీల పైన ఉంటుంది. కానీ 3,000 కానీ నాకు కోడి పెట్ట. చూడండి చాలా బాగుంది. మంచి హెల్దీగా ఉంది. వెయిట్ కూడా ఉంది. పెట్ట మరి పెట్టండి. చూడండి ఇక్కడ చుట్టుపక్కల మార్కెట్ నుంచి నాటుకోళ్ళు అయితే తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారండి. మంచి తక్కువ రేట్లుగా అమ్ముతున్నారు. బాతులు కూడా అమ్ముతున్నారండి. బాతులు కానీ, నాటుకోళ్ళు కానీ, నాటుకోడి పెట్టలు కానీ, నాటుకోడి పుంజులు కానీ, పప్పీస్ కూడా అమ్ముతున్నారండి ఈ వారంలో ఏంటంటే మీకు చిన్న చిన్న కుక్క పిల్లలు కూడా తీసుకొచ్చి అమ్మారు. చాలా క్యూట్గా ఉన్నాయి అవి. మీకు ఈ కానీ కావాలంటే మీరు నెక్స్ట్ వారం కూడా మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి నాటుకోళ్ళు అయితే నెంబర్ ఆఫ్ నాటుకోళ్ళు అయితే వచ్చినాయి. ఇక్కడ రకరకాల నాటుకోళ్ళు అయితే మీకు దొరుకుతాయండి.
చాలా తక్కువ రేట్లలో మంచి హెల్దీ అనే కోడిపుంజులు అయితే కోడిపెట్టలు కానీ కోడిపుంజులు అనేది మార్కెట్లో అయితే తీసుకొచ్చి అమ్ముతున్నారు. చుట్టుపక్కల పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. ఎక్కువగా ఏంటంటే ఇళ్ళకాడ పెంచుకునే కోడిపుంజులైనా కానీ కోడిపెట్టలు కానీ ఇక్కడ తీసుకొచ్చి అమ్మటానికైతే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు తక్కువ రేటుకి అయితే ఇస్తున్నారు. మంచి మంచి నాటు కోడిపుంజులు కానీ నాటు కోడిపెట్టలు కానీ ఇక్కడ మనకి తక్కువ రేట్లో అయితే వీళ్ళు అందిస్తున్నారండి. Thank you for watching VV Kumar Vlogs 5.